సెలబ్రిటీలు బయటకొచ్చినప్పుడు ఫ్యాన్స్‌తో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా సెల్ఫీలు, ఫోటోలు అంటూ ఎక్కువ మంది గుమికూడిపోతుంటారు. ఏమాత్రం వాళ్ళపై కాస్త చిరాకు పడినా, అసహనం వ్యక్తం చేసినా పొగరు అనే ముద్ర పడిపోతుంది. ఇక దీన్ని వేసిందే వేసి మీడియా కూడా కార్నర్ చేస్తుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు తాము ఇబ్బంది పడినా కూడా ఫ్యాన్స్‌కి కావాల్సిన ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చేస్తుంటారు. అయితే తాజాగా హీరో రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మర్చిపోయి ఫోన్ తీసుకునే గేమ్ చేంజర్ ప్రమోషన్లో భాగంగా ఇటీవల అమెరికాలోని డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూడా గెస్ట్గా రాగా గేమ్ చేంజర్ టీం హాజరైంది. చాలా సందడిగా జరిగిన ఈ ఈవెంట్ సినిమాపై అంచనాలు ఇంకా పెంచింది. అయితే ఈ ఈవెంట్కి సంబంధించిన ఓ వీడియో లేటుగా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇందులో రామ్ చరణ్ స్టేజ్ మీదకి వెళ్తుండగా ఓ ఫ్యాన్ సెల్ఫీ కోసం రిక్వెస్ట్ చేశాడు. దీంతో అభిమానికి సెల్ఫీ ఇచ్చారు చరణ్. అయితే కంగారులో ఫ్యాన్ ఫోన్ తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ మైక్ తీసుకుని చరణ్ మాట్లాడుతూ బిజీ అయిపోయారు. ఇక్కడేమో అదేంట్రా అన్న ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడంటూ ఫ్యాన్ కాస్త టెన్షన్ పడ్డాడు. కాసేపటికి తన చేతిలో ఫోన్ గుర్తించిన చరణ్ అయ్యో అభిమానిది అంటూ తన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి ఇచ్చేయమన్నారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో చూసి ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. పాపం అన్నయ్య సెల్ఫీ ఇచ్చి ఫోన్ మర్చిపోయి పట్టుకెళ్ళిపోయాడు అంటూ చర్చించుకుంటున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే సినిమా టాక్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ అని, సెకండ్ హాఫ్ అదిరిపోయిందంటూ టాక్. ఇక ఇంటర్వ్యూల్ బ్యాంక్ వేరే లెవెల్ ఉందంటూ చెన్నై నుంచి టాక్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది. శంకర్ డైరెక్షన్లో తీసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కియారా అద్వానీ సినిమాలో హీరోయిన్గా నటించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. తండ్రి కొడుకుల పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారని చిత్ర బృందం చెబుతోంది.